హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో సింపుల్ రెసిపీ అయితే పెడుతున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. బిగినర్స్ కూడా చాలా ఈజీగా ట్రై చేయొచ్చు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బిర్యానీ చేయడం ట్రై చేయని వాళ్ళు ఫస్ట్ ఎగ్ దమ్ బిర్యానీతో స్టార్ట్ చేయండి. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ప్రాసెస్ స్టార్ట్ చేసే కన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ ప్రెస్ ది బెల్ ఐకాన్. ముందుగా 3 టమాటాస్ అండ్ 2 ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అండ్ ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ మొత్తం నేను 1 kg ఎగ్ దమ్ బిర్యానీ కోసము. సో ఇక్కడ టమాటాస్ అన్ని కట్ చేసుకున్నాక అండ్ ఒక 3 to 4 లేదా స్పైస్ కావాలనుకున్న వాళ్ళు ఒక 10 కూడా వేసుకోవచ్చు. చిల్లీస్ తీసుకొని కట్ చేసుకొని ఇలా అన్ని ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 12 ఎగ్స్ని అయితే బాయిల్ చేస్తున్నాను. బాయిల్ అయిన ఎగ్స్ అన్ని మనం ఇలా నార్మల్ వాటర్లో వేసుకొని పైన షెల్ మొత్తం పీల్ చేసుకోవాలి. ఇలా పీల్ చేసిన ఎగ్స్ అన్ని ఒక బౌల్లో పెట్టి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టి అందులో ఒక 3-4 చెంచాస్ ఆయిల్ వేసి అందులో బాయిల్ చేసుకున్న ఎగ్స్ అన్ని వేసేయాలి. ఈ ఎగ్స్ అనేవి మనం లైట్గా సార్ట్ చేసుకోవాలి అంతే. కలర్ కూడా చేంజ్ అయ్యే అవసరం లేదు. లైట్గా ఇలా ఒక 2 to 3 మినిట్స్ ఒక మీడియం ఫ్లేమ్లో మనం ఇలా సార్ట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ అదే బౌల్లో తీసి సైడ్కి పెట్టేయాలి. ఇప్పుడు ఇదే గిన్నెలో ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత సినమన్ స్టిక్, క్లోవ్స్ అండ్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్ని వేసి లైట్గా మనం ఫ్రై చేసుకోవాలి. దీన్ని 2 to 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయ్యే అవసరం లేదు. లైట్ బ్రౌనిష్ కలర్ వస్తే చాలు. అవి వేగే వరకు మనం ఇక్కడ పుదీనా అండ్ ఒక 10 to 20 వరకు గ్రీన్ చిల్లీస్ వేసి పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ అయితే మనం చేసుకోవాలి. సో ఇక్కడ ఆనియన్స్ అనేవి లైట్ గా కలర్ చేంజ్ అయ్యాక ఇందులో జింజర్, గార్లిక్, కొరియాండర్ పేస్ట్ అండ్ టమాటాస్ అన్ని వేసి లైట్ గా 2 to 3 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ లో మనం కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ షాజీరా, 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ అండ్ 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చిల్లీ పౌడర్ మనకి 2 టేబుల్ స్పూన్ వేసుకుంటే ఎనఫ్. ఎందుకంటే మనం తర్వాత పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ మిక్స్ చేస్తాం కాబట్టి 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోండి. అండ్ ఇక్కడ నేను 1 స్మాల్ ప్యాకెట్ కర్డ్ అయితే మిక్స్ చేస్తున్నాను. ఇది 1 kg క్వాంటిటీ కాబట్టి 1 స్మాల్ ప్యాకెట్ అయితే సరిపోతుంది. మీరు క్వాంటిటీని బట్టి కర్డ్ ని మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ కర్డ్ అనేది మంచిగా మిక్స్ చేసేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్ లోనే టమాటాస్ అండ్ ఆనియన్స్ అన్ని టోటల్ గా కుక్ అయిపోవాలి. ఏవి కూడా పీసెస్ గా కనిపించకూడదు. అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే ఇందులో మిక్స్ చేశాను. ఇప్పుడు ఇందులోకి పుదీనా అండ్ పచ్చిమిర్చి పేస్ట్ అయితే మిక్స్ చేయాలి. పుదీనా ఒక గుప్పెడు అండ్ గ్రీన్ చిల్లీస్ ఒక 15 to 20 వరకు మనం తీసుకోవచ్చు. స్పైస్ ఉంటేనే మనకి బిర్యానీ అనేది టేస్ట్ ఉంటుంది. సో గైస్, చిల్లీస్ అనేవి కొద్దిగా ఎక్కువగానే తీసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది అడుగంటకుండా మనం ఒక గ్లాస్ వాటర్ అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కసూరి మేతి తీసుకొని ఇక్కడ స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇది ఒక 2 టేబుల్ స్పూన్ వరకు మనం మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ గ్రేవీని లో టు మీడియం ఫ్లేమ్ లో 2 to 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసిన తర్వాత ఇందులో ఆల్రెడీ బాయిల్ చేసిన ఎగ్స్ ని స్ప్లిట్ చేసి ఇందులో అయితే వేయాలి. ఇలా ఎగ్స్ వేసాక మనం సార్ట్ చేయకూడదు, అలానే వదిలేస్తే ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో కుక్ చేసామంటే ఎగ్స్ అనేవి మంచిగా కలర్ చేంజ్ అవుతాయి. ఇలా కలర్ చేంజ్ అయిన ఎగ్స్ ని మనం సేమ్ బౌల్లో తీసి సైడ్ కి పెట్టేయాలి. ఈ బాయిల్ అయిన ఎగ్స్ ని మనం బిర్యానీ దమ్ అయ్యేటప్పుడు ఎండింగ్ లో పైన పెట్టి దమ్ చేయాలి గైస్. ఇలానే ఇందులో వేసి కుక్ చేయకూడదు. సో ఇలా తీసుకున్న ఎగ్స్ అన్నిటిని మనం ఒక బౌల్లో వేసి పక్కన పెట్టేయాలి. ఈ బిర్యానీ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి మనం బిర్యానీలో వాటర్ అయితే మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 liters వరకు వాటర్ అయితే మిక్స్ చేస్తున్నాను. మీరు గ్రేవీ కన్సిస్టెన్సీని చూసి మిక్స్ చేసుకోండి గైస్. ఏ కప్పుతో అయితే మనం రైస్ వేస్తామో దానికి డబల్ వాటర్ అయితే వేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అయితే మిక్స్ చేస్తున్నాను. సాల్ట్ మనం చూసి టేస్ట్కి తగ్గట్టు కలుపుకోవాలి. అండ్ ఈ వాటర్ అయితే మంచిగా బాయిల్ అవ్వడం కోసం ఇలా క్లోజ్ చేసేయాలి గైస్. ఇలా క్లోజ్ చేశాక వాటర్ అనేది మంచిగా బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న రైస్ అయితే మిక్స్ చేసేయాలి. ఈ రైస్ మిక్స్ చేశాక మనం ప్లేట్ అనేది క్లోజ్ చేయకుండానే రైస్ ని కుక్ చేసుకోవాలి. అలా చేస్తే రైస్ అనేది మంచిగా కుక్ అవుతుంది. సో చూసారా, ఇలా మిక్స్ చేసిన తర్వాత రైస్ అనేది మనకి మంచిగా కుక్ అవుతూ కనిపిస్తుంది. ఇక్కడ ఈ వాటర్ మొత్తాన్ని రైస్ అయితే అబ్జర్వ్ చేసుకునే వరకు అయితే మనం దీన్ని కుక్ చేసుకోవాలి. సో చూసారా, ఇక్కడ వాటర్ అనేది కొద్దిగా అబ్జర్వ్ అయిపోతూ కనిపిస్తుంది. ఇలా టోటల్ గా మొత్తం వాటర్ అబ్జర్వ్ అయ్యే వరకు మనం ప్లేట్ మూయకుండానే కుక్ చేసుకోవాలి. ఇందులో మనం ఇప్పుడు సాల్ట్ గానీ స్పైసీ గానీ ఏదైనా తక్కువ ఉంటే మిక్స్ చేసుకోవచ్చు గైస్. ఇక్కడ మనకు వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయింది గైస్. సో ఇప్పుడు మనం దీనిపైన పుదీనా లేదా కొరియాండర్ తో గార్నిష్ చేసుకోవాలి. ఇలా గార్నిష్ చేసుకొని దీన్ని ఒక 15 మినిట్స్ వరకు హై ఫ్లేమ్ లోనే మనం దమ్ చేసుకోవాలి. దమ్ చేసే ముందు మనం ఈ స్టవ్ పైన ఇలా ఐరన్ ప్యాన్ పెట్టి దమ్ చేసుకుంటే
రైస్ అనేది మంచిగా దమ్ అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని 15 మినిట్స్ హై ఫ్లేమ్ లో దమ్ చేసుకున్న తర్వాత దీనిపైన బాయిల్ చేసుకున్న ఎగ్స్ అన్ని ఇలా అరేంజ్ చేసుకుంటూ రావాలి. ఎగ్ దమ్ బిర్యానీకి ఎప్పుడు కూడా ఎగ్స్ అనేవి ముందుగానే దమ్ అయ్యేటప్పుడు పెట్టకూడదు గైస్. ఇలా చివరిలో ఒక 5 మినిట్స్ కి మన బిర్యానీ అనేది దమ్ అవుతుంది అన్నప్పుడు ఇలా అరేంజ్ చేసుకోవాలి. సో గైస్ చూసారు కదా, బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునేలా సింపుల్ ఎగ్ దమ్ బిర్యానీ రెసిపీ అయితే నేను చూపించాను. సో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ ది ఫర్దర్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Guys, please support my channel. See you soon with another recipe in another video. Bye guys.